మన మానవులు అన్ని జాతుల కన్నా గొప్ప జాతి అనుకుంటున్నాం కదా. ఏది ఆ జ్ఞానం? యాడ కనబడుతుంది? ఎవరి వద్ద కనబడుతుంది? 100కి 1 వద్దైనా అది కనబడుతుంది. జ్ఞానమే ఉంటే ఈ విశ్వాన్ని తయారు చేసిన ఈశ్వరుని యాడవనడని ఎతుకుతున్నారు. యాడ కనబడుతుండు? ఎవరికి కనబడుతుండు? ఇదిగో ఈ బొమ్మలో ఉన్నాడు, అదిగో ఆ బొమ్మలో ఉన్నాడు. ఏ బొమ్మలో ఉన్నాడు? ఏ బొమ్మలో కనబడుతుండు? ఆడబడితే ఆడ కనబడతారా? ఆ బొమ్మ పట్టుకొని ఈ బొమ్మ పట్టుకొని ఈ బొమ్మలన్నీ ఆ విశ్వాన్ని తయారు చేశాయా? ఇవి దేవుళ్ళ కావా అని తెలుసుకునే ఆలోచన ఎవరికైనా ఉందా? బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతాయి? దేవుడు అనే ఆ విశ్వనాథుడు మన మధ్యలో తిరుగుతుంటాడా? అలా తిరగగలుగుతాడా? ఈ విశ్వమంతా ఏంటి? ఇదంతా తన శరీరం కాదా? ఇలా చిల్లరగా జంతు రూపంలో మళ్ళా ఎందుకుంటాడు? ఇది జ్ఞానమా? ఇక 100కి 1,00,00,000 ఇదే నిజమనుకొని ఇక దానికి ఎన్నెన్నో తతంగాలు పడటం, ఇది ఏనా జ్ఞానం? ఇది ఎలా నిజమవుతుంది అనే జ్ఞానం ఒక్కరిలోనైనా ఉందా? 100కి 1,00,00,000 మంది ఇదే నమ్ముతున్నారు, ఇదే తతంగాలు చేస్తున్నారు. దేవుడికి నీలాంటి జంతువు రూపం ఉంటుందా? ఇది ఎంతటి గాఢ జ్ఞానకారం? విశ్వాధిపతి మనలో కలిసి తిరుగుతాడా? ఈ విధానాన్నే ఇక మానవుడు జ్ఞానవంతుడు అనుకోవడమా? ఇది నిజం కాదురా అని ఎవరైనా అంటే ఇక అట్టి వాడిని పట్టుకొని అందరూ అగాత్యాలు చేస్తారు. దీనిని బట్టి మానవ జాతి అంతా కూడాను జ్ఞానమయమా అజ్ఞానమయమా? అయినా నిజానికి ఆ తతంగాలతో పని మనకేం పని, తానకేం పని? అలా చేయమని తాను చెప్పాడా? మిగతా జాతులన్నీ కూడా అలా చేస్తున్నాయా? నిజానికి వాటికి బాగానే తెలుసు మనం అజ్ఞానాంధకారం మూర్ఖులమని. ఈ విశ్వమంతా కలిస్తేనే కదా ఒకే విశ్వశక్తి. నువ్వు చేసిన బొమ్మలు విశ్వాధిపతి ఎలా అవుతుంది? నిజానికి దేవుడు నిన్ను చేశాడా, నువ్వు దేవుడిని చేశావా? ఇందున సమస్య కనిపించడం లేదా? ఇక విచిత్రంగా మనం చేసిన దేవుడే ఈ విశ్వాన్ని తయారు చేశాడట. ఇక దాని ముందు ఓ నాయన అంతులేని తతంగాలు. ఏది మానవ జ్ఞానం? ఇదేనా? నువ్వు తినే నీ నోటిగాడి పెట్టమని తను అడుగుతున్నాడా? మీ అందరికీ కూడాను, సమస్త జీవజాతులకు కూడాను ఆహారం అందించేది తాను కాదా? నిన్ను నిర్మించింది, నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నీకు సమకూర్చింది ఆ నిజమైన విశ్వదాత. కానీ అజ్ఞానంతో తననే నేను చేశానంటూ నీవు అనుకోవడము, ఇక నువ్వు చేసిన ఆ బొమ్మ ఆ సూర్యుని తిప్పుతుంది, చంద్రుడిని తిప్పుతుంది అనుకోవడము, వానలు కురిపిస్తుంది, ఎండలు కొట్టింది అనుకోవడం. అలా ఎలా నమ్మగలుగుతున్నారు? ఇక దాని ముందు అల్లరల్లలి గోల, మంత్రాలట, ప్రార్థనలట. ఏం అల్లరి, ఏం గోల, ఏం ఆర్సుడది? ఇక విచిత్రంగా మన వారితే చాలదని యంత్రాలు సృష్టించుకొని ఆ మైకులని యంత్రాల ద్వారా గుట్టలు రంజించేటట్టు ఆరవడం. ఏమిటి ఈ మానవుడి యొక్క అజ్ఞానాంధకారం? నిజంగా మన మానవుల్నే ఇటువంటి విచిత్రం పాలు చేసింది ఆ నిజమ దేవుడేనేమో. ఇటువంటి గాఢ జ్ఞానాంధకారాన్నే జ్ఞానమని మురిపించి చేస్తున్నది తానేనేమో. ఇక 100కో 1,00,00,000 మాలాంటి వారు ఇదంతా కూడా అధోగతి అని వివరించబోతే ఇక మానవులు కూడాను ఇట్టి వారితో మూపిస్తున్నాడు కావచ్చు. నిజానికి ఇది నిజం కాదని మేము చెప్పినా ఈ నిజాన్ని నమ్మనివ్వకుండా చేస్తున్నాడేమో. నిజానికి తానే మానవులతో ఇలా ఆడుకుంటున్నాడేమో. అందుకనేనేమో చెప్పిన వారిని మీతోనే భయపెట్టిస్తున్నాడు. విచిత్రంగా 1,00,00,000 ఈ నిజాన్ని వినిపించి ఇక మిగతా వారందరితో కూడాను ఈ విధంగా తానే ఆడుకుంటున్నాడేమో. విచిత్రంగా 1,00,00,000 పిచ్చోళ్లలో ఒక మంచోడు సృష్టించి ఇక వారందరితో వీడినే పిచ్చోడుగా నటింపజేస్తున్నాడేమో. నిజానికి తన యొక్క రహస్యం అనేది అందరికీ తెలియకూడదనే ఇటువంటి విచిత్ర తతంగాలు ఆడుతున్నావేమో. నిజానికి నువ్వు తెలిసి ఇలా చేస్తున్నావు అనుకోవడం లేదు. నిజానికి వారిని ఇలా పావులుగా ఆడుకుంటున్నావు అన్న సంగతి తెలుసుకోలేదు. నిజానికి అణువు నుండి అనంతం వరకు నీవేనని 1,00,00,000 ఉన్న మాలాంటి వారికి చెప్పినందుకు, ఈ విధమైన విశ్వరాశంను కాస్త కూస్తో మాకు అందించినందుకు ధన్యులము. ఇటువంటి ధన్య జన్మలను మాకు ఇచ్చిన మా యొక్క తల్లిదండ్రులకు సదా వందనాలు.